జగన్ పుట్టినరోజు నాడు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇక రెచ్చిపోయినటువంటి వైసీపీ కార్యకర్తలకు సత్యసాయి జిల్లా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. సామాన్య ప్రజలు మహిళలపై దాడులకు పాల్పడితే ఊరుకోబోమని వారికి వార్నింగ్ ఇచ్చారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటున్నారు సత్యసాయి జిల్లా పోలీసులు. తనకల్లు మండలం ముచ్చాలవారిపల్లిలో గర్భిణీ మహిళపై దాడి చేశాన వైసీపీ నేత అజయ్ దేవ్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అనంతపురం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. గుడ్ ఈవినింగ్ మాధవి. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైసీపీ నేతలు కానీ ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ చేసిన వికృత చేష్టలపై పోలీసులు తమ మార్క్ ట్రీట్మెంట్ చూపించారు. ముఖ్యంగా తనకల్ల మండలంలోని ముత్యాలవారపల్లిలో గర్భిణీ మహిళపై వైసీపీ నేత అజయ్ చేసిన అరాచకంపై పోలీసులు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే గర్భిణీ మహిళ పట్ల తన ఇంటి వద్ద పటాకులు కాల్చొద్దు, తాను 7 నెలల గర్భిణి, సో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి కాల్చుకున్నట్టు చెప్పిన పాపానికి గొంతు పట్టుకుని నిలవడమే కాకుండా ఆమె గర్భిణి అన్నది కూడా చూడకుండా ఆమె కడుపు పైన తన అజయ్ దేవ్ పట్ల కూడా పోలీసులు అదే స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన్ని కదిర్లోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు కూడా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఆ నడిచే టైంలోనే యోగి మార్క్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందని, కూటమి ప్రభుత్వం మార్క్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు. ఎందుకంటే మహిళల పట్ల కానీ లేకుంటే సామాన్య ప్రజల పట్ల కానీ ఎవరైనా దారుణంగా వ్యవహరిస్తే, పాశవికంగా వ్యవహరిస్తే వారికి ఇదే గతి పడుతుందంటూ కూడా పోలీసులు అత్యంత కఠినమైన సందేశాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటు అనంతపురం జిల్లాలో కానీ అటు సత్యసాయి జిల్లాలో కానీ దాదాపుగా 4-5 చోట్ల జంతు బలులు చేయడం, రక్తాభిషేకం చేయడం లాంటి ఘటనలు పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. వీరందరికీ కూడా పెద్ద ఎత్తున కౌన్సిలింగ్ ఇచ్చారు. నిన్న సాయంకాలం కొద్దిమందికి స్టేషన్ బెదిరిస్తే మరికొంతమందిని రిమాండ్కి పంపించారు. ఇట్లా అనేక కోణాల్లో పోలీసులు తమదైన మార్కును ప్రదర్శిస్తున్నారు మాధవి. అంతేకాకుండా ముఖ్యంగా గర్భిణీ పట్ల ఏదైతే పాశవికంగా దాడి చేస్తారో ఆయన పట్ల మాత్రం చాలా కఠినంగా పోలీసులు వ్యవహరించారు. ఎందుకంటే దీని పట్ల నిన్న మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. ఇట్లాంటి కార్యకర్తలు పెట్టుకున్న కనీసం కంట్రోల్ చేయలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటూ కూడా ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. దాని తర్వాత కూడా పోలీసులు అప్పటికే ఆయన అదుపులో తీసుకున్నారు. తర్వాత నైట్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాని ఫలితమే ఈరోజు ఆయన నడుస్తున్న నడకను చూసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూటమి ప్రభుత్వం మార్క్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందంటూ కూడా మీమ్స్ అన్ని కూడా వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది మాధవి. ఇప్పటికైతే మాత్రం పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్పీలు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాతో పాటు సత్యసాయి జిల్లాలోనే రక్తాభిషేకం లాంటి కార్యక్రమాలు జరగడంతో వాటన్నిటిని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఎవరైనా ఇట్లాంటి కార్యక్రమాలు కానీ లేకుంటే ఇట్లా ప్రజలను భయభ్రాంతులు చేసే ఏ సంఘటన జరిగినా కూడా చూస్తూ ఊరుకోమంటూ కూడా ఇద్దరు ఎస్పీలు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రక్తాభిషేకం చేసిన వైసీపీ నేతలకు కానీ రౌడీలకు కానీ ఇదే గతి పడుతుందంటూ కూడా పోలీసులు నిన్నటి నుంచి కూడా అటు కళ్యాణదుర్గం, ఇటు భానుకోటకు సంబంధించిన నిందితులు కానీ లేకపోతే ఇటు ఎల్లనూరుకు సంబంధించిన నిందితులు కానీ బహిరంగంగా కౌన్సిలింగ్ ఇస్తూ నడిపించుకుంటూ తీసుకెళ్లారు కోర్టుకి. సో ఇక్కడ నుంచి అయినా అందరూ మారండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా బ్రతకడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. కానీ ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే మాత్రం ఎవరిని చూస్తూ ఊరుకోం, వాళ్ళని ఉపేక్షించలేదంటూ కూడా ఎస్పీలు చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఇక్కడ నుంచి కూడా ఎవరిని చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ ఆయన కూడా చెప్పుకొచ్చారు. వీటన్నిటి నేపథ్యంలోనే పోలీసులు కూడా నిన్నటి నుంచి కూడా చాలా సీరియస్గా వైసీపీ నేతలపైన కార్యకర్తలపైన ఉక్కుపాదం మోపుతున్నారు. అంతటితో ఆగట్లేదు. 2 జిల్లాల ఎస్పీలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిని కూడా గుర్తించారు. ఇప్పటికే కదిరికి చెందిన ఒక అంజాద్ ఖాన్ అనే ఒక వైసీపీకి చెందిన కీలకమైన నాయకుడు కూడా పీడీ యాక్ట్ ద్వారా కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇట్లా అనేక కేసుల్లో కానీ లేకుంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ హయాంలో తమ ప్రభుత్వం ఉందంటే రెచ్చిపోయిన అనేక మందిని కూడా బహిష్కారం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటే అనేకంగా అసాంఘిక కార్యకలాపాలు చెలరేగే అవకాశాల నేపథ్యంలో సత్యసాయి జిల్లా ఎస్పీ అయితే చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఎవరైతే దాడి చేశారో ఆయనకు సంబంధించిన నడిపిస్తూ తీసుకెళ్లిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వైసీపీ నేతలకు కానీ కార్యకర్తలకు కానీ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టయింది ఈ సంఘటన ద్వారా మాధవి. చంద్రశేఖర్.